VS99 న్యూస్ కి స్వాగతం. 6 ఏళ్ల క్రితం మిషన్ భగీరథ ఏఈఈ రాహుల్ పై కీసర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు నిందితుని రిమాండ్ కు ఈ రోజు తరలించనున్నారు పోలీసులు. 15 కోట్లు మాయం. ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుబడ్డ రాహుల్. మేడ్చల్ జిల్లా కీసర మండలం మిషన్ భగీరథ ఏఈ రాహుల్ పనులు ఇస్తానని నమ్మించి ప్రైవేట్ కాంట్రాక్టర్ల నుండి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని 8 నెలల క్రితం పరారైన రాహుల్ పరాయి దేశం పారిపోతూ ఉండగా ఢిల్లీ విమానాశ్రయంలోని పట్టుకున్నారు పోలీసులు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కీసర పోలీసులను ఆశ్రయిస్తున్నారు కాంట్రాక్టర్లు. ఏఈ రాహుల్ కుటుంబంలో ఉన్న అతని భార్య ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఏఈ, తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులని ఏఈ రాహుల్ బాధితులు ఇంకా ఉన్నారని తెలుస్తోంది. అయితే బాధితుడు సుధీర్ కుమార్ మాట్లాడుతూ మిషన్ ప్రభుత్వ పనులు కాంట్రాక్ట్ ఇప్పిస్తానని అంటూ నా దగ్గర నుండి 8 లక్షల రూపాయలు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన బాధితుడు ఎలాగైనా నాకు బాధితుడి నుండి డబ్బులు ఇప్పించగలరని అంటూ వేడుకుంటున్నాడు. బాధితుడు స్నేహితుడిని కూడా వదలని రాహుల్. బాధితుడు సచిన్ వర్మ మాట్లాడుతూ నిందితుడు రాహుల్ నా క్లాస్మేట్ అని నమ్మి మోసపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. నా దగ్గర నుండి సుమారుగా 32 లక్షల రూపాయల వరకు తీసుకున్నాడు. మాకు తగిన న్యాయం చేయగలరని పోలీసులను వేడుకుంటున్నారు. తీసుకొని మాకు లేకు వర్క్ ఆర్డర్లు ఇచ్చింది. నామినేషన్ టెండర్లు పెట్టినాము. 4 లక్షలకు ఒకటే అని అమౌంట్ తీసుకున్నారు. ఏం పని చేయాలని మేము అడిగినాం. అక్కడ ఏం వర్కులు ఉంటాయని టెండర్ పెడితే ఆన్లైన్లో పెడతారు కదా, ఆన్లైన్లో పెడితే మేము టెండర్ వేస్తాము అంటే మీరు లెస్సులు బాగా వెళ్తున్నారు, పర్సెంటేజ్లు బాగా పోతున్నారు అక్కడ అని మా డిపార్ట్మెంట్ మా మిషన్ భగీరథలో ఏం చేస్తున్నాం అంటే నామినేషన్ ఇస్తున్నాం 4 లక్షలకు ఒకటి అంటే అవి కూడా 1 లాక్ లోపే ఉంటాయి కదా అంటే లేదు మా డిపార్ట్మెంట్లో 4 లక్షలకు ఒకటి అని చెప్పిండు. అట్లా చెప్పడం వల్ల సరే అది ఏం వర్క్ అని అడిగితే ఏమన్నాడు, డిఆర్డిఓ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో బ్యానర్లు, ఫ్యాన్లు, ఎలక్ట్రిషియన్కి సంబంధించిన ఫిట్టింగ్ మోటార్స్ అవన్నీ తీసుకురావాలి. వీటికి అమౌంట్ మీరు ఏం చేయాలంటే మీకు అమౌంట్ మీరే తీసుకోవాలి. చేసినాక మీరు మాకు ఇస్తారు కదా అని మేము అడిగినాం. ఏముందంటే ఫ్యాక్టరీకి మీరు అమౌంట్ పంపించాలి, మాకేం చేతికి ఇవ్వడం లేదు. మున్సిపల్ గ్రామ పంచాయతీ నాగారం గ్రామ పంచాయతీ బ్రాంచ్ ఉంది, బ్యాంకులో ఎగ్జిహెచ్ ఆ బ్యాంకు మీరు ట్రాన్స్ఫర్ చేయండి. ఆ అమౌంట్ నుంచి మాకు పంపించండి. మీకు 2 నెలల తర్వాత మీకు ఆ అమౌంట్ బిల్ వస్తుంది. మీకు దాని మీద మీరు 20% యాడ్ చేసి మేము ఇస్తాం అని చెప్పింది. మరి అంటే లోపలికి వెళ్ళాలంటే కూడా మా వర్గాల్లో ఎలక్ట్రిషియన్ వాళ్ళు మా దగ్గర కూడా ఉన్నారు, మేము చేస్తాం కదంటే మీ ప్రైవేట్ వాళ్ళకు అలాట్ లేదన్న ఆ డిపార్ట్మెంట్ వాళ్ళే ఉంటారు. ఆ వర్క్ ఏదో మేమే చేపిస్తాం, చేపించి మీకు బిల్లు పెట్టడమే అని మాకు వర్క్ ఆర్డర్ చూపి అంటే వర్క్ ఆర్డర్ తయారు చేసి తీసుకొచ్చి చూపించాము. అదేంటి అలా పేకు డిప్టీ, ఆ డిప్టీని తీసుకొచ్చి ఈమె డిప్టీ అని సాయం చేయించాము. ఆ కుర్చీలో 2 నెలలు డూప్లికేట్ డిప్టీ వచ్చి కుర్చీలో కూర్చుంటుంటే ఈ డిపార్ట్మెంట్ ఏం చేసింది, మిషన్ భగీరథ ఒక మేనేజర్ సీట్లో కూర్చోవాలంటేనే వేరే వాళ్ళకి అధికారం లేదు. ఒరిజినల్ ఆమె ఎక్కడ ఉంది, ఆమెను పక్కకు పెట్టి 2 నెలలు కంటిన్యూ కూర్చొని పెట్టింది. ఆమె సైన్లు చేయడం, ఆమె స్టాంపులు వేయడము, ప్రతి కాంట్రాక్టర్కి ఆమెనే సమాధానం చెప్పడం. ఒరిజినల్ ఆమె నంబర్కి ఇదే డిప్టీ అని మాకు ఇస్తే ఆమెతో మేము మాట్లాడుతుంది, ఇదిగో వచ్చింది అదిగో వస్తుంది, ఇన్ని 10 రోజులలో వస్తుందని వీళ్ళు. నేనైతే వెళ్ళలే, కానీ నాతో పాటు ఉన్న వేరే కాంట్రాక్టర్లు దాదాపు 20 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. బయట వాళ్ళు ప్రైవేట్గా తీసుకునేటోళ్ళు కొంతమంది ఉన్నారు, సర్పంచ్లని కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఇచ్చారు. మాకు తెలిసి మాత్రం ఈ కాంట్రాక్టర్ వాళ్ళ ఫీలింగ్లో ఉన్నోళ్ళు దాదాపు 15-20 మంది ఉన్నారు. మొత్తం మీద 35 మంది దాకా ఇచ్చి మోసపోయిన వాళ్ళు. చార్టెడ్ అకౌంట్ చేసాడు ఆయన 4,80,00,000 ఇచ్చిండు. ఆయనకు ఒకటి చెప్పిండు. ఇట్లా నమ్మించి డూప్లికేట్ డిప్టీని చేసి మరి మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, వాళ్ళ సీట్లో డూప్లికేట్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చొని పెడితే అలా కంప్యూటర్ ఆపరేటర్లు ఏం చేస్తుండ్రు, అటెండర్లు ఏం చేస్తున్నారు, మరి ఒరిజినల్ కూర్చోకుంటే డూప్లికేట్ ఆమె ఎంత కూర్చుంటుందని అనుకుంటున్నాను. నా పేరు సచిన్ వర్మ అండి. నన్ను 9 months 10 months బ్యాక్ జీ రాహుల్ బాబు అని ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో ఏడబ్ల్యూ ఇలా నా ఫ్రెండే, మేము ఇద్దరం కలిసి బీటెక్ చదువుకున్నాం సిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో.
తర్వాత ఇంచుమించు 10 ఇయర్స్ తర్వాత నన్ను కాంటాక్ట్ అయ్యాడు. ఇలా వర్క్స్ ఉన్నాయి, నేను అంతకుముందు కాంట్రాక్ట్స్ చేసేవాడు, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాను. కోవిడ్లో ఇదైపోయి నన్ను అప్రోచ్ అయ్యి ఇలా నామినేషన్ వర్క్స్ ఉన్నాయి చేసుకోవచ్చు కదా ఎందుకు అని చెప్పి అంటే మేము అలాగా ఆశపడి అతనికి కాంటాక్ట్ అయ్యి డబ్బులు ఇవ్వడం జరిగింది. ఫేక్ సర్టిఫికేట్స్ అయ్యి చూపించి ఇలా జరుగుతున్నాయని వర్క్ ప్రోగ్రెస్ ఫొటోస్ కూడా పెట్టేవాడు. అలా పెట్టి తర్వాత ఎబ్స్కాండ్ అయినట్టు నాకు ఫోన్ వస్తే నాకు తెలిసింది 8 months బ్యాక్. ఇప్పుడు రీసెంట్గా పోలీసులు ఇలా మాకు గ్రూప్ ఉన్న గ్రూప్లో తెలిస్తే పట్టుకున్నారని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో బయటకి ఎక్కడికి వెళ్తాడు లుకౌట్ నోటీస్ ద్వారా పట్టుకున్నారని తెలిస్తే వచ్చాం ఇక్కడికి. డబ్బులు ఇచ్చారు? నాది ఇంచుమించు 32 lakhs అండి. కుమార్, నాకు గడ్డం రాహుల్ అనే మనిషి ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. అయితే ఆయన గవర్నమెంట్ మిషన్ భగీరథ ప్రాజెక్ట్లో అసిస్టెంట్ ఇంజనీర్లాగా పనిచేస్తాడు. ఆయనకు మేము 8 లక్షలు డబ్బులు ఇచ్చినాం. ఏంటంటే మాకు పనులు చేసి పెడతా, వర్క్ ఆర్డర్స్ ఇచ్చి కాంట్రాక్ట్స్ ఇచ్చి మాకు పనులు చేపిస్తా అన్నాడు. 8 లక్షలు ఇస్తే 2 లక్షలు ఎక్స్ట్రా 10 లక్షలు వస్తాయని ఆశ చూపెట్టి డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకొని 3 నెలలు టైం తీసుకున్నాడు. 3 నెలలు టైం అయిపోయిన తర్వాత ఆయనకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఆఫీస్కి వెళ్ళినా సరే ఆయన ఫోన్ ఎత్తాడు, ఆఫీస్లో ఉండడు. లాస్ట్కి తెలిసింది ఏంటంటే మాకు ఆయన డబ్బులు తీసుకుని పరారైపోయాడు. నాలానే కాకుండా ఇంకా 15-20 మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. మేమంతా రోజు మేము ఇట్లా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాం. లాస్ట్కి తెలిసింది ఏంటంటే ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పోలీసులు పట్టుకున్నారు. మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మాకు న్యాయం ఎలాగైనా జరిపించండి, మా డబ్బులు మాకు వెనక్కి ఇప్పించండి.